ఇందాపూర్ డైరీ 17వ దాని నుంచి తీసేయడాన్ని దీన్ని ఎలా చూస్తారు? ప్రోడక్ట్‌గా చూస్తా అన్నారు. ఎట్లా చూస్తారు సార్? వాళ్ళ మోసం బయటపడ్డది కాబట్టి తప్పించుకోలేరు కాబట్టి రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దాన్ని రికార్డ్ చేసి పెట్టాం. ఇందాపూర్ అనేటటువంటి డైరీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ హెరిటేజ్ వెబ్సైట్లోనే ఉంది. అది 17వ నంబర్గా ఆ రోజు వరకు ఉంది. ఈరోజు సడన్గా అది 2వ నంబర్ కో యూనిట్గా మారిపోయిందంటే వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్టుగా స్పష్టమైపోతుంది. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ యొక్క భాగస్వామ్య సంస్థ అని అంటే ఖచ్చితంగా ఈ పాపంలో వాళ్ళ హస్తం ఉందనేది మాత్రం వాస్తవం. కానీ ఇదివరకు అది బ్లాక్ లిస్ట్‌లో ఉంది సార్. మళ్ళీ తీసుకురావడానికి దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ అని అంటారా? ఖచ్చితంగా వాళ్ళ కోసమే తెచ్చుకున్నారు. వాళ్ళు వ్యాపారం తెచ్చుకోవడం కోసమే తెచ్చుకున్నారు. వాళ్ళ ఆర్థిక లావాదేవీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బుని లూటీ చేయడానికి తెచ్చుకున్నటువంటి కంపెనీ అది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారేమో శాంతి భద్రతలు అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. కానీ ఆ హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? రీసెంట్గా ఒక బాలికని కూడా చంపి డ్రమ్ములు వేయటాన్ని కూడా దీన్ని ఎలా చూస్తారు? చెప్పుకోవడానికి కొంచెమన్నా వాళ్ళు ఏమనాలి? హోంమంత్రి గారు మహిళ, మనం ఏమనడానికి వీలు లేదు. మరి చెప్పుకోవడానికి సందేహించకుండా మాట్లాడుతున్నారు. చిన్న చిన్న బిడ్డల్ని మానభంగాలు చేసి హత్య చేసి డ్రమ్ముల్లో గుక్కి రోడ్ల పక్కన పడేసి లేదా నీళ్ళల్లో వేసి మచ్చుమరి బాలిక ఈ రోజుకి దొరకల. ఇంకొక బాలిక ఈరోజు మదనపల్లిలో, ఇంకొక బాలికని ఆ చంద్రబాబు నాయుడు గారి బావమరిది బాలకృష్ణ గారు హిందూపురం నాగేంద్ర చెయ్యి మరీ పైనేసి మరీ మాట్లాడుతున్నాడు అతనితోటి. మరి అతను వీడియో తీసి బయటపెట్టి ఒకడు కాదు, ఎమ్మెల్యేలు అదే పనిలో ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నట్టున్నారు, వాళ్ళ మంత్రులు ఉన్నారు అదే పనిలో, క్యాడరు అదే పనిలో ఉంది. పూర్తిగా అందరూ అదే పనిలో పడి ఉన్నారు. కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా, అధినేత పవన్ కళ్యాణ్ కూడా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటామని గతంలో అన్నారు. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇన్ఛార్జీలే దొరకడానికి కూడా దీన్ని ఎలా చూస్తారు? నేను చాలాసార్లు చెప్పాను, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మెయ్యదు. ఇక దానికి భావం ఆయనకి తెలుసు, నీకు తెలుసు.